ఆర్మూరు పట్టణంలోని కాంతి హై స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ మీట్ ను ఘనంగా నిర్వహించడం జరిగిందని పాఠశాల కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి తెలిపారు. నేడు కాంతి హై స్కూల్లో జరిగిన గ్రాండ్ పేరెంట్స్ మీట్ లో చిన్నారుల నానమ్మలు, తాతయ్యలు మరియు అమ్మమ్మలు పాల్గొని వారితో ఆటలాడి రకరకాల కార్యక్రమాల్లో పాల్గొని చిన్నారులను అలరించారు. ఈ సందర్భంగా వారు వారి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఒక్కసారిగా కాలం వెనక్కి వెళ్లి వాళ్ళ బాల్యంలో గడిపినట్టుగా అనుభూతి చెందామని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. పాఠశాల కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ గతంలో పరిస్థితుల వల్ల మనమంతా మన బాల్యాన్ని ఎక్కువగా నానమ్మ, తాతయ్య మరియు అమ్మమ్మలతో గడిపేవారమని, ఆ సమయంలో వారు రకరకాల నీతి కథలు, జానపద కథలు మనకు చెప్పి మనల్ని ఉత్తేజపరిచి మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో వారి పాత్రను ఘనంగా పోషించారని తెలిపారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల ప్రేమకు పిల్లలు దూరమవుతున్నారని, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా రకరకాల కారణాల వల్ల వీరు వేరువేరు చోట్ల ఉండడం వల్ల గతంలో గడిపినట్టుగా కలిసి సమయాన్ని గడపలేకపోతున్నారని, అందుకే నేటి తరం పిల్లలకు అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల ప్రాముఖ్యతను తెలియజేయడానికి, కుటుంబం వ్యవస్థ పైన గౌరవాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. కుటుంబం వ్యవస్థ పైన నమ్మకం మరియు గౌరవం కలిగేలా చేస్తేనే రేపు ఈ పిల్లలు తమ సమస్యలను పెద్దవారితో పంచుకొని ఎటువంటి ఆపత్కర పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనే మనోబలాన్ని పొందుతారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన కాంతి హై స్కూల్ యాజమాన్యానికి, విద్యార్థుల గ్రాండ్ పేరెంట్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రాండ్ పేరెంట్స్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేశారని కాంతి హై స్కూల్ పాఠశాల కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి తెలిపారు. చిన్న పిల్లలాగా 4 సంవత్సరాల పిల్లలాగా వాళ్ళు హ్యాండిల్ చేయడం అంటే చాలా గ్రేట్. ఈ తాతయ్య కోసం చెప్పట్లు మొత్తానికి నా యొక్క కృతజ్ఞతలు. అందరి మంచిగా మీరు మా పిల్లలు కాదు, మీ పిల్లలు అనుకొని మంచిగా చూసుకొని ఉండగలని నా యొక్క కోరిక. ఓకే, చాలా సంతోషంగా చూసుకోవాలని మా యొక్క ప్రార్థన. నమస్కారం. అందరు కూడా అమ్మలు, అమ్మమ్మలు చెప్పండి పెట్టండి. అడగదుగానే అడుగుతుంది. 57 సంవత్సరాల వయసులో చిన్న మీ మనమరాలతో ఆడుకుంటున్నాం. ఓకే, వెరీ గుడ్. అవంతిక, వెరీ అవంతిక. పద్మ, ఏ ఊరు? కొటార్మూర్. మీ పాప అన్నిత. ఈ ఆడిన గేమ్ ఎలా అనిపించింది మీకు? మళ్ళీ ఆడదామా? అమ్మ నాన్న పనులు బాగా బిజీ ఉంటారు కాబట్టి మీరు నానమ్మలు, అమ్మమ్మలతోనే పిల్లలకు మంచిగా ఉంటుంది కాబట్టి మీరే పద్ధతులు నేర్పించాలి కాబట్టి ఈరోజు మిమ్మల్ని ఇక్కడ పిలిపించినాం. అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలే వాళ్ళకి మంచి ప్రేమతో చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు ఏం చెప్పాలనుకుంటారు మీ మనవరాలకి? నమస్కారం. ఈరోజు మా కాంతి హై స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే నిర్వహించడం జరుగుతుంది. అందరూ అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలను పిలిచి చిన్న పిల్లలతో ఆట ఆడుకోమని ఆటలాడిస్తూ, ఆటలు నేర్చుకుంటూ, వాళ్ళు నేర్చుకునే పిల్లలకి చెబుతూ చాలా ఆనందంగా ఆటలాడుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సాంకేతికత పెరిగిన తర్వాత సాయంత్రం కాగానే పిల్లలు ఫోన్స్తోని, మొబైల్స్తోని, టీవీలతో ఆడడం జరుగుతుంది. కానీ మనం చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మమ్మలు, తాతయ్యలు ఎన్నో కథలు చెప్పి మనకు నైతిక విలువలు, మోరల్ వాల్యూస్ నేర్పించి మంచిగా మనల్ని తీర్చిదిద్దినారు. అందుకొరకే ఈరోజు అమ్మమ్మలను, నానమ్మలను, తాతయ్యలను పిలిచి వాళ్ళు పిల్లలతో గడిపితే సమయం గడిపితే ఏ విధంగా ఉంటుందో తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మా నాన్నలు వాళ్ళ పనిలో బిజీ ఉండి వాళ్ళు పిల్లలకు సమయం ఇవ్వలేని పరిస్థితుల్లో వీళ్ళు అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళకు ఒక మంచి కథలు చెప్తూ మంచి విలువలు నేర్పిస్తారని ఆశిస్తూ ఈరోజు మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తాము. ఈ 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఇది కూడా ఒక
కొత్త మెట్టుగా మేము భావిస్తూ ఇదే విషయాన్ని ముందుకు తీసుకెళ్తూ అందరి సహాయ సహకారాలను కోరుతున్నాం. తప్పకుండా మా పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ముందుంటామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.